హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సేమియా ఉప్మా శనివారం నేను ఇష్టంగా తింటాను. నాకు అటుకులు అన్న సేమియా ఉప్మా అన్న చెప్పలేనంత ఇష్టం అన్నమాట. మధ్యలో శనగపప్పు మాత్రం కుమ్మేస్తూ ఉంటా. శనగపప్పు ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ వస్తుంది సేమియా ఉప్మా. ఎందుకంటే తింటా ఉంటే ఆ పప్పు తాగుతూ ఉంటే సూపర్ అబ్బా. ఇంకా పెరుగైతే ఒక్కసారి ట్రై చేయండి, మీ లైఫ్లో అసలు ఇంకెప్పుడు మర్చిపోరు, గుర్తుంచుకొని మరి తింటారు. అంత సూపర్గా అనిపిస్తుంది. రిషికి అయితే అసలు చెప్పలే మాటలల్లా, అంత ఇష్టం నా కొడుకు. ఇట్లాంటి టిఫిన్ మీరు ఎప్పుడైనా చేసారా? చేసే ఉండరు, కానీ పెరుగుతోటి మాత్రం ట్రై చేయడం అనేది కాస్త వెరైటీ అని చెప్పుకోవాలి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అబ్బా. పండు మిర్చి మధ్య మధ్యలో తాగుతూ ఈ పప్పులు, పెరుగు, ఆ టేస్ట్ అయితే ఇంకా మాటలలో వివరించలేము, అంత బాగా టేస్ట్ వస్తుంది. నిజంగా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి తీపి ఎక్కువ తినడం అంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కారం తినేవాళ్ళు ఇష్టపూర్వకంగా ఈ సేమియా ఉప్మా తినొచ్చు, నీరసం అనేది ఉండదు. మార్నింగ్ మనం టిఫిన్ చేయాలి అనుకున్నా కూడా ఇట్లా వేయవచ్చు. పిల్లలకు నేను ఎక్కువ చేసి పెడతా. ఇక శనివారం ఫాస్టింగ్ ఉన్న రోజు తినడానికి ఎక్కువగా ఇష్టపడేది ఏమన్నా ఉంది అంటే అటుకులు, సేమియా ఉప్మా. సేమియా ఉప్మా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా పెరుగు ఉండాలబ్బా. పెరుగు ఉంటే మాత్రం అన్నీ మర్చిపోయి ఆరామ్స్గా ఆ శనగపప్పు తాగుతూ ఉంటే ఈ పెరుగుతో ఒక్కొక్క ముద్ద పెట్టుకొని ఆస్వాదిస్తే ఉంటుంది కేక. ఖచ్చితంగా మీ ఇంట్లో సేమియా ఉప్మా ట్రై చేయాలి అనుకుంటే శనగపప్పు వేసి ఇలా పెరుగుతో ఒక్కసారి ట్రై చేయండి. లైఫ్లో అసలు మర్చిపోరు, మీరు గుర్తుంచుకొని మరీ తింటారు. తెలుసా నీకు అన్నట్టు? బాలే ఉంది కదా. ఓకే అండి, బాయ్. మరి నచ్చితే లైక్ చేసుకోండి.